నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో స్థానిక విద్యా సంస్థల విద్యార్థులు తిరంగ జెండాలతో దేశభక్తి గీతాలతో అంబేద్కర్ కూడలిలో ప్రదర్శనలు చేశారు। అదే విధంగా దేశ నాయకులను స్మరించుకుంటూ ర్యాలీ నిర్వహించారు। స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు। ప్రజలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన భారతదేశాన్ని 79 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బానిస బతుకులు, రాష్ట్ర శృంఖలాలు ఇవన్నీ కూడా మనం ఆంగ్లేయుల పరిపాలనలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం। మన రాష్ట్ర శృంఖలాలను విరిచి మనందరూ కూడా స్వేచ్ఛావాయువులు ప్రసాదించినటువంటి ఎందరో మహానుభావులు స్వతంత్ర సమరములు అసలు పోశారు। మరి స్వతంత్ర సమరానికి నాయకత్వం వహించినటువంటి మహాత్మా గాంధీ గారు అహింస అనే ఆయుధం ద్వారా భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి గొప్ప నాయకత్వం వహించి ఇవాళ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి ఇద్దరు ముఖ్యం, ఒకరు ఫైటరు, ఒకరు రైటరు। ఫైటర్ ఎవరంటే మహాత్మా గాంధీ, మరి రైటర్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు। ఇవాళ ఫైటర్ స్వతంత్రాన్ని తీసుకొచ్చిండు, రైటరు మన దేశం ఏ రకంగా ఉండాలని దిక్సూచిని చూపించినటువంటి మహామేధావి డాక్టర్ అంబేద్కర్ గారు। ఈరోజు ప్రాముఖ్యత ఎవరికి ఉంది అంటే మహాత్మా గాంధీ గారికి ఉంది। ఎందుకు? ఎన్నో సంవత్సరాలు ఉద్యమం చేసి అందరిని నడిపిస్తూ తాను నడిచి ఒక్క దాటి మీదకి భారతదేశంలో ఉన్నటువంటి అనేక జాతులు అనేక